మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపను బట్టి నాయన గడిచిన వారమంతా మీ సజీవుల రెక్కల కింద కాచి కాపాడారు తండ్రి. మరలా ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మీ బిడ్డలుగా మీ సన్నిధానంలో తండ్రి మా అందరినీ సమకూర్చారు నైనా. ఇప్పుడు దాకానైనా పాటలతో మమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము తండ్రి. నైనా సంఘంగా కూడుకున్న మేము తండ్రి నైనా మీ సత్యవాక్యంతో మా జీవితాలనైనా స్థిరపరచండి. మా బ్రతుకు పుస్తకం బైబిల్లోని అయినా మీరు వ్రాయించిన మాటలు తండ్రి మేము పరిశీలనగా తెలుసుకొనొచ్చునగా వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని మీ బిడ్డలకు దయచేయండి. మాట్లాడుతున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయం అనుగ్రహించు. సముచితమైన జ్ఞానంతో తండ్రి నైనా మీ బిడ్డలకు నైనా మీ వాక్యంనైనా అర్థమయ్యే రీతిగా మాట్లాడుచుండగా మీరే మా నోటికి నైనా బోధపడండి. మీరే మాట్లాడండి తండ్రి నైనా. మీ ఉన్నతమైన ఆలోచనలో మా జీవితాలు నడిపించి మీరే స్థిరపరచండి. జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటిలో మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. కూడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత వారంలో మనము యేసుక్రీస్తు వారి యందు దేవుడు ఈ లోకానికి ఇచ్చిన ధర్మశాస్త్రము అనేది ఎలా కుట్టివేయబడిందో మనం గత వారంలో నేర్చుకున్నాం. గత వారం అనగా దీనికి ముందు వారం, ఎందుకంటే మొన్న పునరుద్ధాన దినం కాబట్టి ఆ రోజు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము లోకానికి ఎంత అవసరము, అది ఎలా ఆధారమైంది అనేది మనం మాట్లాడుకున్నాం. దానికి ముందు వారం యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి ఆయన మానవుల మీద ఉన్న అపరాధములను, దోషములను, భారముగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టేశాడు. కొట్టివేసి మనకి ఏమి ఇచ్చాడు అని చెప్పుకున్నాం. ఏమిచ్చాడు? ఆయన స్వతంత్రమును ఇచ్చాడు. ఇంకా మన మీద ఏది చట్టము లేదు. ఆదాముని దేవుడు ప్రారంభంలో చేసి ఎలాగైతే స్వతంత్రుడిగా ఉంచాడో ఇప్పుడు అదే స్వతంత్రాన్ని మనకి ఇచ్చాడు. ప్రభు ద్వారా ఒక ఆజ్ఞను పొందాం. అదేమాజ్ఞ? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆజ్ఞ తప్ప మన మీద ఆయన ఏ భారము మోపలేదు. ఇప్పుడు మనకున్న స్వతంత్రాన్ని ఏం చేసుకోకూడదని వాక్యం చెప్తుంది. ఏం చేసుకోకూడదని వాక్యం చెప్తుంది, అది మనం నేర్చుకుందాం. అలాగా ఆ స్వతంత్రాన్ని ఈరోజు ఏదైతే యేసుక్రీస్తు వారు పడగొట్టారో, ఏ ఆచారాలని, ఏ కట్టడలను, ఏదైతే మానవులు చెయ్యలేని స్థితిలో ఉండి మానవులకి చెరగా ఉందో, యేసుక్రీస్తు దేన్నైతే కొట్టివేశారో దానిని మరలా దేవుడిచ్చిన స్వతంత్రాన్ని వినియోగించుకోక మరలా దానికి దాసత్వం కింద చేరిపోయిన వారు అనేకులు ఈరోజు లోకంలో కనబడుతున్నారు. ఒకటి, ఏదైతే చెయ్యలేక ఉందో దాన్ని కొట్టివేసిన దాన్ని మరలా ఇప్పుడు చేయటానికి మనుషుల యొక్క బలహీనతను బట్టి వారికి ఎందుకు దేనికి వారికి జీవాన్ని ఇవ్వలేని క్రియలను, ఆ నిర్జీవ క్రియలను మరలా చేయడానికి సిద్ధపడుతున్న ఈ రోజుల్లో దాని నుండి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనం ఎలాగా స్వతంత్రులుగా ఉండాలనేది ఒకటి నేర్చుకోవాలి. అలాగే మనకిచ్చిన స్వాతంత్రాన్ని దేవుడు మన శారీర క్రియలకు హేతు చేసుకోద్దన్నాడు. ఏది? శారీర క్రియలు. ఒకటి శారీర క్రియలు, రెండోది పడగొట్టిన వాటిని మరలా కట్టే నిర్జీవ క్రియలు. ఈ రెండింటి నుండి కూడా యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేసిన ఈ స్వాతంత్రాన్ని మరలా కొంతమంది కపట సహోదరులు ఆనాటి కాలంలోనే సంఘంలో చొరబడి ఏదైతే పడగొట్టాడో వాటిని మరలా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాలు ఈరోజు కొద్దిగా మనం ధ్యానించుకుందాం. ఒకసారి మనం చూడగలిగితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. ఆ కాలమందు 11 నుంచి చదువుదాం క్లియర్గా. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన అంటే ఇశ్రాయేలు చేత
లేనివారనబడిన మీరు సున్నతి లేని వారనబడి మీరంటే అన్యజనులు. మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక సహపౌరులు కాక పరదేశులను, పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును, నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారును దేవుడు లేని వారు ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరికి? ఒకప్పుడు అన్యులుగా ఉన్న మన జీవితాలు, ఒకప్పుడు దేవుణ్ణే ఎరగని మన జీవితాలు ఇప్పుడు దేవుణ్ణి ఎరిగాం. ఎరిగిన తర్వాత ఒకప్పుడు ఇశ్రాయేలుతో మన సహపౌరులమా? ఒకప్పుడు దేవుడి జనాంగం అంటే ఎవరు? ఇశ్రాయేలీ. దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అబ్రాహాము ద్వారా అబ్రాహాము సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ దేవుడు ముందు వాగ్దానాలు వారికి ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు, అర్చన ఆచారాలు కానీ ఏవైనా సరే దేవుడు వారికే ఇచ్చాడు. వారితో అప్పుడు మన సమానులమా అంటే దేవుని కలిగిన వారమా? కాదు. ఎలా ఉన్నామంట అక్కడ చెప్తున్నాడు 11వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. మనం సహపౌరులమా వాళ్ళతో? కాదు. వాళ్ళతో మనం సమానులు కాదు. మరి ఎలా ఉన్నామంటే గనక సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను. మనకేమి లేవు? వాగ్దానం లేదు, నిబంధన లేదు. మనం ఎలా ఉన్నాం? పరజనులు, దేవునికి పరాయి వారిగా ఉన్నాం, క్రీస్తుకి దూరస్తులుగా ఉన్నాం. అవునా? మన స్థితి ఏంటి? ఒకప్పుడు అసలు దేవుడే లేని జనాంగం మనం. అలాంటి ఉన్న స్థితిలో ఏం చేస్తాడో చెప్తున్నాడు అక్కడ. పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడే లేని వారై ఉండి. మనకి నిరీక్షణ అనేది ఉందా? ఉందా? ఇప్పుడుందా నిరీక్షణ? ఇప్పుడుందా నిరీక్షణ? ఇప్పుడుందా నిరీక్షణ? ఒకప్పుడు నిరీక్షణ లేని వారిగా ఉన్నాం. అంటే ఎలాంటి జీవితాలు అంటే మనకి అదే సత్తే ఏమవుతుందో తెలీదు. అవునా? దేవుడు ఉన్నాడంటే ఉన్నాడో లేదో ఎవరు చూసి ఇచ్చాడు. అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండేది అంటే కనుక లోకంలో ఏదోలాగా బ్రతికేయడం, చస్తే జీవితం లేదనుకోవడం. అంతేనా? ఇలాగ ఉండేది. ఉన్న భక్తి ఎలా ఉండేది అంటే కనుక ఆ భక్తి పాపాన్ని తొలగించేది కాదు. కానీ ఆ భక్తి అప్పుడు దేవుడు లేని సమయంలో మనం చేస్తున్న భక్తి, దేవుడే లేని వారికి ఎందుకున్నామంటే మనం దేవుణ్ణి కాని వాటిని నిలబెట్టుకున్నాం. అప్పుడు ఆ భక్తి ఎలా ఉండేది? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకే బలిచ్చి ఆయనకే మందు గ్లాస్ పెట్టి అక్కడ తాగేసి వాళ్ళం. అవునా? అంటే ఆయనతో మనం ఏంటి? ఆయన సహవాసం ఎలా ఉండేది మనతో? అంటే ఎలాగుంటుంది అంటే మనం భక్తి పేరకి వెళ్ళి కూడా అక్కడ ఏం చేసేవాళ్ళమి? పాపాన్ని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలాగున్నామంట? ఇప్పుడు ఎలాగున్నాం చెప్తున్నాడు. క్రీస్తుకు దూరస్తులమై ఇంటిమి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ యొక్క జీవితం మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్యజనులుగా ఒకప్పుడు మీరున్న స్థితిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు దేవుడు. అవునా? ఇప్పుడు ఆ క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఎంత గొప్పగా నిలబెట్టాడో మనకు అర్థమవుతుందండి. అవునా? అంత గొప్పగా మనల్ని నిలబెట్టుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలుకి కానీ ఈనాడు అన్యజనులుగా ఉంటున్న మనకి కానీ మయాన్ని ఉన్న అడ్డుగోడని ఎవరు పడగొడేశారంట? యేసుక్రీస్తు. అందుకే ఆయన గురించి ఏమని చెప్తున్నారు చూడండి. ఎలా 13వ వచనం మనం చదువుతుంటే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనం దేవుడికి ఎలా దగ్గర అయ్యామంట? ఒకప్పుడు దూరంగా ఉన్న మనము ఇప్పుడు దేవుడికి ఎలా దగ్గర అయ్యాం? క్రీస్తు వారి ద్వారా. ఎలాగా ఆయన దగ్గర చేశాడు చెప్తున్నాడు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన. క్రీస్తు రక్తము వలన మనం ఏమయ్యామంట? దేవుడికి సమీపస్తులమై ఉన్నాము. ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. చూడండి ఏమని చెప్తున్నాడంటే కనుక యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఆ క్రీస్తుకి సమీపస్తులుగా చేశాడు. అంటే తన రక్తం ద్వారా మన పాపాలను కడిగి ఇప్పుడు దేవుడికి సమీపస్తులుగా చేయాలంటే కనుక ఇప్పుడు దేవుడి ప్రజలైన ఇశ్రాయేలుకి మనకి కూడా అడ్డుగోడ ఒకటి ఉంది. ఏంటిది? ధర్మశాస్త్రం. విధి రూపకమైన
ధర్మశాస్త్రం. దాన్ని తన శరీరం అందు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు కొట్టివేశాడు. అదే కిందటి వారం మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ద్వారా ఎలాగ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ కొట్టివేయబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో తన శరీరం ముందు దాన్ని కొట్టివేసి ఆయన ఏం చేశాడంటే మీకును మనకును ఉన్న మధ్య గోడను ఏం చేశాడు? పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు? ఒకటిగా చేశాడు. అంటే ఇప్పుడు వాళ్ళు మనం సమానమేనా? సమానమే. వాళ్ళు మనము కూడా సమానులే. వాళ్ళు వేరు, మనం వేరు కాదు. ఎందుకు కాదు? ఒకప్పుడు వారికి ధర్మశాస్త్రం ఉంది, ఒకప్పుడు వారికి ఆచారాలు ఉన్నాయి, ఒకప్పుడు వారికి నిబంధన ఉంది, ఒకప్పుడు వారికి పండగలు ఉన్నాయి, ఒకప్పుడు వారికి చెయ్యవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అన్నిటిని ఏం చేశారంటే కనుక యేసుక్రీస్తు కొట్టేస్తారు. కొట్టేసి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని దేవుడికి సమీపస్తులుగా చేసి మన అపరాధములను, మన మీద ఉన్న భారముగా ఉన్న ఆజ్ఞలను మొత్తం అన్ని ఏం చేశారు? కొట్టివేసి ఇద్దరిని ఇప్పుడు ఏం చేశాడంట? ఏకము చేశాడంట. ఏకము చేసి ఎలా సమానం చేశాడు చెప్తున్నాడు చూడండి. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలా చేసిన గనుక ఆయనయే మన సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి, పౌలుగా చెప్తున్నదంతా దేని విషయం అంటే గనక మన స్థితి ఎలా మార్చాడో యేసుక్రీస్తు చెప్తున్నాడు. మన పరిస్థితిని ఎలా మార్చాడో చెప్తున్నాడు. ఎలా మార్చాడంట? మనం అందరం కూడా ఇప్పుడు ఏకమైపోయాం. ఇప్పుడు ఇశ్రాయేలుడని, యూదుడని, గ్రీకు దేశస్థుడని ఎవరు భేదం లేదు. ఎందుకంట మన అందరినీ ఏం చేశాడంట? ఏక శరీరంగా. అక్కడ అంటున్నారు చూడండి, ఫస్ట్ అక్కడ 15వ వచనంలో మన ఉభయములు ఏకము చేసెను, ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. ఎవరిద్దరిని? అటు అన్యజనుల్ని, ఇటు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు. వీళ్ళిద్దరిని ఏం చేశాడంట? ఒక నూతన పురుషునిగా ఏకం. ఇంతకీ ఈ నూతన పురుషుడు ఎవరు? ఈ నూతన పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు అంటే ఏ యేసుక్రీస్తు వారు? ధర్మశాస్త్రాన్ని మానవాకారంలో ఈ భూమి మీద నివసిస్తూ కొట్టివేసిన యేసుక్రీస్తు వారా? పునరుద్ధానుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు వారా? యేసుక్రీస్తు. ఎందుకంటే మానవ శరీరాకారంతో 33.5 సంవత్సరాలు జీవించిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ కుటుంబంలో పుట్టాడు, యోధా గోత్రంలో పుట్టాడు. ఆయన వారికే అప్పుడు సొంతం కదా. ఒక ఆవిడ వచ్చి, ప్రభువా నా కూతురు దయ్యం పెట్టి బాధపడుతుంది అని చెప్పేసి ఆయన వెనకాల వెంటబడినప్పుడు ఆయన ఏమన్నాడు? ముందు పిల్లలు తినే రొట్టెని తీసుకెళ్లి కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదు. అప్పుడు ఆవిడ అన్నది, ప్రభువా నిజమే ప్రభువా, కానీ పిల్లలు తినేసి మిగిలిన రొట్టె ముక్కలు బల్ల కింద తినే అవకాశం కుక్కకుండగా అన్నప్పుడు, అప్పుడు నీ విశ్వాసము చాలా గొప్పదమ్మా, వెళ్ళు నీ కూతురు స్వస్థపరచబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రారంభంలో ఆయన శరీరధారిగా పుట్టిన వారిలో అవునా సున్నతి పొందారు. ఆయన అన్ని కూడా శరీర కార్యాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. పడుకోకండి. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు. ఎవరు పడుకున్నారు కానీ ఆ మాట అన్నాను, పడుకున్న వాళ్ళు లేస్తారండి. కొట్టివేయడానికి వచ్చి ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేశాడు. ఇప్పుడు కొట్టివేసిన తర్వాత ఇద్దరిని నూతన పురుషుడిగా ఒక పురుషుడిగా చేశారు. ఆ నూతన పురుషుడు ఎవరు? క్రీస్తు. అవునా? యేసుక్రీస్తు వారు. అవునా? ఇప్పుడు నేను క్రైస్తవునే. ఆ యూదుల్లో నమ్ముకున్నవారు ఎవరైనా యేసుక్రీస్తున్న వారెవరు? వాళ్ళు క్రైస్తవు. వాళ్ళు క్రీస్తుని ధరించిన వారే, నేను క్రీస్తుని ధరించుకున్నవారు, మీరు క్రీస్తుని ధరించుకున్నారు. మనకి ఈ లోకంలో ఉన్న కొన్ని ఆచారాల ప్రకారం కులాలు, అవునా, కొన్ని ఏముంటాయి, అవునా, మీదొక కులం నాదొక కులం ఉండొచ్చాయి. కానీ నువ్వు ఎందులో ఉన్నప్పటికీ కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత అవన్నీ తొలగించి మనందరం కూడా ఒక నూతన పురుషుడిగా సృష్టింపబడ్డాం. ఎవరా నూతన పురుషుడు అంటే కనుక యేసుక్రీస్తు వల్ల మనం సృష్టించబడ్డాం.
అలా యేసుక్రీస్తు వల్ల మనం అందరం ఏకమై ఉండడానికి కారణం ఎలాగని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు యేసుక్రీస్తు వల్ల ఇవన్నీ కొట్టేసిన తర్వాత మనం స్వతంత్రులుగా చేసి మనకేమి ఇచ్చాడు? దేవుడు మనకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏటా వరం? పరిశుద్ధాత్మ వరం. ఏంటంట? పరిశుద్ధాత్మ వరం. ఈ పరిశుద్ధాత్మ వరాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే గనక, ఇక్కడి నుంచి మనం అందరం కూడా ఎవరి వారము? దేవుని వారం. చూడండి, ఆ పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడో అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలండి. ఏమన్నాడు ఇక్కడ? మనము కూడా సత్యవాక్యాన్ని విన్నాం, మన రక్షణ సువార్తని విన్నాం. మనుషులందరూ కూడా ఒక్కటే. ప్రారంభ మానవుడైన ఆదాము నుండి వచ్చాము. తర్వాత భిన్న భిన్న సంస్కృతులతో మనం అందరం కూడా ఏమైపోయాము? భూమి నిండా వ్యాపించాము. కానీ ఈ కడవరి కాలంలో దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించి ఎవరికి ఏ భేదము లేకుండా అందరికీ రక్షణని కలిగించాడు. ఆనాడు దేవుని ప్రజలైన వారిని, ఈనాడు అన్యజనులుగా పిలువబడుతున్న మనల్ని కూడా ఏం చేశారు? మొత్తం అన్ని మన పాపాలు, మన అపరాధాలు వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంతటిని కొట్టివేసి ఇప్పుడు ఏం చేశాడంట? తన ఆత్మని మనకి ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు అది ఆత్మని అంటే కనుక అక్కడ చెప్తున్నాడు, విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము. చూడండి, ఆయన సంపాదించుకున్న ప్రజలు ఎవరు? మనం ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం దేవుడికి సమీపస్తులమయ్యాం కదా, మనం ఇప్పుడు ఆయన ప్రజలం. మనకి విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యములకు సంచుకొదువుగా ఉన్నది. అంటే మనం పొందబోయే పరలోక వారసులు మనం అనడానికి మనకి దేవుడు ఎలాగిచ్చాడంటే దాన్ని సంచుకొదంటే బజానాగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఈ ఆత్మ మనకి ఏం అవసరం? ఆలోచన చేయగలిగితే గనక, ఒకటి, మన స్వాతంత్రాన్ని ఏం చేసుకోకూడదని చెప్పాడు దేవుడు. శారీరక క్రియలకు హేతువు చేసుకోకండి. ఈ శారీరక క్రియలకు మనం లోబడకుండా ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. మనకు ఒకవేళ శారీరక క్రియలు మన యొక్క శరీరంలో అవి ఒకవేళ వేపబడితే గనక ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? నిగ్రహించుకునేలా చేస్తుందంట. దేవుడిచ్చిన ఈ ఆత్మ ఏం చేస్తుంది? నిగ్రహించుకునే శక్తి కలిగి మనల్ని ఉండనిస్తుంది. అందుకే దీని గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూడండి, మన స్వతంత్రాన్ని దేవుడు శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దన్నారు. ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకుంటే గనక మనము శరీరేచ్ఛలను నెరవేర్చము. ఏమి నెరవేర్చము? శరీరేచ్ఛ అంటే శరీరానికి పుడుతున్న కోరికలు ఏవైతే ఉన్నాయో, శరీరాన్ని ప్రేరేపిస్తున్న లోపల ఏ అయితే తలంపులు ఉన్నావో వాటి గురించి కిందని చెప్తున్నాడు. వాటి ఏటికి మనం లోబడకుండా మనం నిగ్రహించుకునే శక్తి దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనకి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడంట. అందుకే ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. మనం దేన్ని అనుసరించి? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఆ ఆత్మ మనలో ఉండి ఏం చేస్తుందంట? దేవుడి మాటలకి మన యొక్క హృదయాన్ని ఇచ్చి మనం ఆ సత్యంలో లేకపోతే విన్న వాక్యంలో ఉండి మరలా లోకంలో పడకుండా ఎల్లప్పుడూ ఆ వాక్యం మనకి ఎల్లప్పుడూ ఏం చేస్తుంటుంది? అది రేపుతూ ఉండు మనల్ని పాపంలో పడకుండా అది ఏం చేస్తుందంట? హెచ్చరిస్తూ ఉంటుంది. లోపల పరిశుద్ధాత్మ లోపల ఏం చేస్తుంటుంది? ఎలా హెచ్చరిస్తుంది? నువ్వు వింటున్న వాక్యం నీలో ఉంటుంది కదా, ఆ వాక్యంతో నేను ఏం చేస్తుంటుంది? అది హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే అది హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని అనుసరించాలి మనం.
దానికి లోబడాలి. దానికి లోబడితే అప్పుడు మన శరీర క్రియలు చెయ్యము. అది ఎక్కడుందో చూడండి, కిందకి అలా చదువుతుంటే ఏమంటున్నారు? శరీర కార్యములు. 18వ వచనం. మీరు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శరీర కార్యములు శారీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కాముకత్వము, కామకత్వము, విగ్రహారాధన, విగ్రహారాధన, అభిచారము, అభిచారము, ద్వేషములు, ద్వేషములు, కలహము, కలహములు, మత్సరములు, మచ్చరములు, క్రోధములు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, విమతములు, అసూయలు, అసూయలు, మత్తతులు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనదని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఏం చెప్తున్నారంటే గనక, వీటిని ఒకవేళ మీరు చేస్తే గనక దేవుడి యొక్క రాజ్యాన్ని మీరు ఏం చేయలేదు. అవునా? ఇప్పుడు దేవుడి రాజ్యంలోకి చేరడానికి మనం స్వతంత్రాన్ని పొందాం. మనం స్వతంత్రులు అయ్యాం. స్వతంత్రులు అయిన మనము వీటికి దూరంగా ఉండాలన్నారు. ఇప్పుడు నిజంగా ఇక్కడ చెప్పినవి చాలా ఉన్నాయి చూడండి. ఏం చెప్పాడంటే గనక వ్యభిచారము, అవునా, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ఇవన్నీ కూడా మనలో పుడతాయా? శరీరం పుట్టే ఇవన్నీ శరీరేచ్ఛలు అంటే మనము అనుకుంటే వచ్చే కాదు, ఆటోమేటిక్గా మనకు పుడతాయి. ఎవరైనా మన కొరకు ఘనహీనంగా లేకపోతే ఘనంగా ఏదైనా మాట్లాడేది అనుకోండి, మనలో ఏమొస్తుంది? గర్వం వస్తుంది. అవునా? మన గురించి ఎవరి దగ్గరైనా ఏదైనా ఇదిగా మాట్లాడేది, లేకపోతే ఎవరైనా మనం తిట్టేది అనుకో, మనలో ఏమొస్తుంది? ద్వేషం. అవునా? ఇవన్నీ వస్తాయి. ఇవి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని వీటికి ఏతూ చేసుకుంటా అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇది వచ్చినప్పుడు అయ్యో వాడు తిట్టాడని మనం తిట్టడం మంచిదా చెడ్డదా? చెడ్డదేనా? అంటే మనకు తెలుస్తుంది అది మనకు తెలుస్తుందా? ఎవరో పొగిడారని అలా గర్వపడడం మంచిదా చెడ్డదా? ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది? వాటి వల్ల మనకి వచ్చే నష్టం ఎక్కువ కానీ లాభం ఏమీ ఉండదు. కాబట్టి మనం ఏం గ్రహించాలంటే ఏది మంచో ఏది చెడో గ్రహించాలి. అలా గ్రహించే అవకాశమే పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ శరీర కార్యాలని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా మనకి తప్పే అనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా చేయగలిగితే మనం తప్పు చేస్తున్నాం అని అనిపిస్తుంది. అవునా? ఇవన్నీ కూడా శరీర క్రియలు. వీటిని మనం ఏం చేసుకోకూడదు. మన స్వతంత్రాన్ని ఏతూ చేసుకోకూడదు, కారణం చేసుకోకూడదు. ఇవి చేయడం వల్ల మన స్వతంత్రం ఏమైపోతుంది? దుర్వినియోగం అయిపోతుంది. మరొకటి చెప్తున్నాడు, ఏ శరీర క్రియలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మరలా చెప్తున్నాడు. అదే కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. ఏం చేయమన్నాడు? వీటిని చంపివేయండి. వీటి గురించి మనకి ఏమైనా ఆజ్ఞించాడు యేసుక్రీస్తు వారు? వీటి గురించి ఇంకా ఆజ్ఞలు ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే మనల్ని స్వతంత్రులుగా చేసేసాడు. కానీ మీకు కీడి చేసేవి ఇవి అని చెప్పేస్తున్నాడు. మనకి ఏం చేస్తాయి? కీడి చేస్తాయి. దేవుడు ఇచ్చిన స్వతంత్రం నుండి మనల్ని తొలగించి మరలా మనల్ని దాసులుగా చేసేస్తాడు పాపానికి. కాబట్టి వీటిని మీరు ఏం చేయాలి? చంపివేయాలి. వీటిని చంపివేయాలంటే ఎలా చంపేయాలి? వీటిని ఎలా చంపివేయాలి? ఆయన ఇచ్చిన ఆత్మ చేతే మనం చంపగలం వీటిని. చూడండి ఏమని చెప్తున్నారు ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మనం ఏదో శరీరంలో కోపం వచ్చిందనో, ద్వేషం వచ్చిందనో, లేదంటే ఏదో కోరిక పుట్టిందనో ఇవన్నీ చేసేదానికి ఈ శరీరానికి మనం ఏమి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉంటారు.
మనకి ఏమిచ్చాడు దేవుడు అంటే గనక ఏ మరణం అయితే వచ్చిందో దాన్ని తొలగించి ఇప్పుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఒకవేళ మరలా శరీరానికి పుడుతున్న ఈ కోరికలకు కానీ మరలా శరీరానికి పుడుతున్న ఈ యొక్క ఆలోచనలకు కానీ మన యొక్క శరీరాన్ని లోపరిస్తే గనక మనం ఏమవుతామంట, చావవలసిన వాదమే, చచ్చిపోతాం. మరలా ఆదాముతో అన్నాడు కదా, ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చుదు. వెంటనే చచ్చిపోలేదంటే ఆత్మీయంగా చనిపోయాడు. చావు అనేది కూడా వచ్చింది, కానీ నువ్వు నిశ్చయముగా చేస్తాడన్న కానీ వెంటనే చచ్చిపోతావు దేవుడు. నిశ్చయముగా చేస్తావు. చచ్చాడా? ఆ మరణం వచ్చిందా? వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మనం మరలా రెండో మరణానికి ఏమవుతాం, మనం సిద్ధపడిపోతాం. ఏం చేస్తే శారీరక క్రియలకి శరీరాన్ని అప్పగిస్తే. అందుకే ఏమన్నాడు చూడండి కిందక, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల. చూడండి, ఇప్పుడు చంపడానికి మనకేముంది? ఆత్మ ఉంది. అంటే ఈ ఆత్మ మనల్ని లోపలిచ్చేది కాదండి, నిగ్రహించుకునే శక్తిని కలిగింది. ఈ ఆత్మ భాస్కరతముడు బాగా పనిచేస్తుంది. మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను కోపగించేస్తున్నాను ఊరిక. అప్పుడు తమ్ముడు చెప్పిన మాట నాకు బాగా గుర్తొచ్చింది. నువ్వు అంత కోపం ఉండకూడదని అంటున్నాడు. నువ్వు మాకు చెప్పితో నువ్వు అంత కోపపడకూడదు, నీకు అంత ఉండకూడదు అని చెప్పేసి 3-4 సార్లు అన్నాడు నాతో. ఆ మాట నాకు అనిపించింది అప్పుడు, నిజమే తమ్ముడు చెప్పిందని. అంటే ఏం చేస్తుందంట, నిగ్రహించుకునే శక్తిని ఇస్తుంది పరిశుద్ధాత్మ మనలో ఉండి. మనం అక్కడ వెళ్తున్నప్పుడు తమ్ముడికి అర్థమైపోయింది కదా, అక్కడ ఏమర్థమైపోయింది, నేను ఎక్కువ కోపపడుతున్నానని తెలిసిపోయింది. వాళ్ళు ఏమని అంటే మనం పడాలని అంటున్నారు. అంటే ఏం పని చేస్తుంది? ఆత్మ. అంటే అది ఏం చేస్తుందంట, చూపిస్తుంది. నన్ను హెచ్చరించాడు తమ్ముడు, నిజమే. ఆ రోజు తమ్ముడు హెచ్చరించాడు. ఒకరినొకరు ఏం చేసుకోవాలి, హెచ్చరించుకోవాలి. అప్పుడు నాకు అనిపించింది, అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటది. నాకు అప్పుడు అనిపించకపోయినా తర్వాత బయటికి వెళ్తే అనిపిస్తుంది కదా. ఏమనిపిస్తుంది, నేను అనవసరంగా అతని మీద కేకలేసాను, నోరు జారేనేమో. అవునా? ఇవన్నీ ఏంటి, శారీరక. వీటిని మనం ఏం చేసుకోకూడదంటే ఈ శరీరాన్ని వాటికి అప్పగించకూడదు. ఎందుకంటే ఈ శరీరం దేవుడు విలువ పెట్టి కొన్నది. ఇప్పుడు దీనికి వాల్యూ ఎక్కువ ఉంది, ఇప్పుడు దీనికి విలువ ఎక్కువ ఉంది. అందుకే దీన్ని ఏం చేయాలంట, దేవుడిచ్చిన ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఏమవుతాం, మనం జీవిస్తాం. ఇప్పుడు శారీరక క్రియలను చంపేయాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో మనం ఏం చేయాలంట, ఈ శరీరాన్ని నిగ్రహించుకోవాలి. మనం ఏం చేయాలి, ఈ శరీరాన్ని నిగ్రహించుకోవాలి. ఇప్పుడు ఈ శారీరక క్రియలు ఒకటైతే దేవుడు ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రంలో చాలా వాటిని దేవుడు చేయమన్నాడు. దినములు ఆచరించమన్నాడు, సంవత్సరాలు ఆచరించమన్నాడు, కోత పండుగలు ఆచరించమన్నాడు. అవునా? సున్నతి ఆచరించమన్నాడు. ఇవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నది కొట్టివేయబడ్డాయా, ఉన్నాయా? అంటే ఇప్పుడు చెయ్యొచ్చా, చేయకూడదు? మనం చేయకూడదు. కేవలం ఇప్పుడు ఇశ్రాయేలులోనే చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. ఇంకా మొత్తానికి ఏవి చేయకూడదు. మరి చెయ్యకూడని ఈ స్థితిలో మరలా యేసుక్రీస్తు వారు కొట్టేసిన ఈ ధర్మశాస్త్రంలో క్రియలే కొంతమంది చేస్తుండగా పౌలు గారి కంట పడ్డారు. ఎవరికంట? పౌలు గారి కంట. ఒకసారి అయితే క్రియలు మానేసుకోమన్నాడు దేవుడు. ఒకటి శారీరక క్రియలు, ఇంకోటి ఏ క్రియలో చూద్దాం ఒకసారి. ఇంకోటి ఏ క్రియలు అంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే నవనికి అవకాశము ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. ఇవి రాబో వాటి ఛాయే గాని అసలు నిజ స్వరూపం మనం ఎక్కడ చూడాలి? క్రీస్తులో ఉన్నది. అతి విన్యాస దేవదూత ఆరాధన యందు తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును, అంటే యేసుక్రీస్తు వారిని ఎత్తుకొనని వాడెవడను మీ బహుమానమును
అపహరింపనీయకుడి. ఆ ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరమును కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ చెప్పబడిన కొన్ని విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి ఏంటంటే అన్నపానముల విషయంలోను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినమని వాటి విషయంలో కానీ ఎవరును మీకు తీర్పు తీర్చా అవకాశము ఇయ్యకూడదు. అంటే వీటిని అన్నిటిని ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? కొట్టివేశాడు కదా. మరలా వీటిని మనం కట్టుకోవచ్చా? మళ్ళా మనం కట్టుకోవచ్చా? అంటే మళ్ళా మనం చెయ్యొచ్చా? చేయకూడదు. ఒకవేళ అలా చెయ్యాలని ఎవరైనా ప్రేరేపిస్తే చేయొచ్చా? చేయదు. అలాగ ప్రేరేపించే వాళ్ళు ఏం చేస్తారంట, శిరస్సును హత్తుకొనని వాడు ఎవరును. అంటే శిరస్సు అనగా ఎవరు? సంగమునకు శిరస్సు క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని హత్తుకొనని వాడు అంటే క్రీస్తుని పక్కన పెడేసి వీటి వల్ల మనకి ఏదో దేవుడు వీటి నిష్ప్రయోజనమే కొట్టివేశాడు, వీటి వల్ల ఏదో మనకు ప్రయోజనం ఉన్నట్టుగా మరలా వీటి చేత మనం నడిపిస్తున్నాడు అనుకోండి. అంటే దీని చేత మనకి ఏదో మేలు కలుగుతుందని. ఇది నిజస్వరూపం ఎక్కడ చూపించాడు యేసుక్రీస్తు వారు? ఆయనలోనే కదా. నిజస్వరూపం అంటే పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత మనం అందరం కూడా ఒక్క నూతన పురుషుడిగా చేయబడ్డాం. క్రీస్తు వారిలో ఉండుటకు మనం రాబడి. ఇప్పుడు క్రీస్తు వారిలో ఉండడానికి వచ్చి మరలా క్రీస్తు వారు కొట్టేసిన ధర్మశాస్త్రంలో వాటిని మనం ఆచరిస్తున్నాం అనుకోండి, ప్రభు దేనికి పరిచారకుడు అవుతాడు? అప్పుడు దీన్నే పౌలు గారు ఎత్తు మాట్లాడుతున్నాడు గలతీ రాసిన పత్రికలో. ఇక్కడ కొద్దిగా నేను చదువుతూ వెళ్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కొట్టివేసిన వాటిని మరలా కట్టే ప్రయత్నం ఆనాడు గలతీ సంఘంలో జరుగుతున్నప్పుడు పౌలు వాటిని ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూడగలిగితే, అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం. 2వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. చూడండి, అన్యజనులు ఆయన ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటించాడు కదా. ఆయన ప్రకటించిన సువార్త అన్యజనులకి విశదపరిచాడంట. ఇంకొకరికి ఎవరికి? వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి కూడా విశదపరిచాడు. ప్రత్యేకంగా ఎన్నికైన వారు ఎవరు? అపోస్తులు. అపోస్తులు కూడా ఈయన చేస్తున్న సువార్త ఏంటో తెలుసు. ఆయన చెప్పుతున్న ప్రతి ప్రాంతంలో కూడా సువార్త ఏంటంటే ఆయన క్రీస్తునందు తప్ప మనం దేని మూలమున రక్షణ పొందలేం. క్రీస్తు ద్వారా తప్ప మనం ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేం. ఇది ఆయన చెప్తున్న సువార్త. ఎవరు? పౌలు గారు చెప్తున్న సువార్త. ఇది అన్యజనులకును అలాగే అక్కడ ప్రత్యేకింపబడిన వారైన వారికి, ఎన్నికైన వారికి కూడా విశదపరచడం అంటే తెలియచేశాడు. ఆయనను 4వ వచనం చదవండి. మనలను దాసులుగా చేసుకుని వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఏదో జరుగుతుందంట. మన స్వతంత్రాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడంట? దాసులుగా చేస్తున్నాడంటే దేవుడి యేసుక్రీస్తు వారి ద్వారా మనం స్వతంత్రులుగా చేయబడితే ఆ స్వతంత్రాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? మనం దాస్యానికి లోపరుస్తున్నారు. ఎటువంటి దాస్యానికి లోపరుస్తున్నారు? మళ్ళా చదువుగా వచ్చినని మనలను దాసులుగా చేసుకునే వాళ్ళని. ఎలాగంట? దాసులుగా చేసుకునే వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. చూడండి ఏం జరిగిందో చెప్తున్నాడు. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుట ఒప్పుకొనలేదు. దేని గురించి లోబడలేదు వారికి? సువార్త సత్యము. సువార్త ఏం చెబుతుందంటే గనక, సువార్త యేసుక్రీస్తు వారు సిలువేయబడింది దేనికంటే గనక, యేసుక్రీస్తు వారు సిలువ యాగములో రక్తానికి కాచింది దేనికంటే గనక, ఇదిగో మన పాపాలు, మన అపరాధములు కొట్టివేయటం మాత్రమే కాదు కానీ మనం ఇప్పుడు దాకా చేస్తున్న నిర్జీవ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన కొట్టేశాడు. మోషే వల్ల మనం ఏ విషయంలో, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో కానీ, మోషే నియమించిన ఆ యొక్క విధుల్లో కానీ వేటిలోని మనం నీతిమంతులుగా తీర్చబడలేకపోయామో వాటి అన్నిటి యందు కూడా యేసుక్రీస్తు మనల్ని నీతిమంతులుగా తీర్చి స్వతంత్రులుగా
ఇచ్చారు. మరి ఈ స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నారంట? కొంతమంది వేగుల వారు వచ్చి మన స్వాతంత్రాన్ని వారు పాడు చేస్తూ ఏం చేశారంట? సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. అంటే వాళ్ళకు లోబడ్డా పౌలంటే? లోబడలేదు. ఒక్క గడియ కూడా లోబడలేదు. ఇంతకీ ఏంటి ఆ విషయం? జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎన్నికైన వారికి ఎంచబడిన వారి వద్ద నేను ఏమీ నేర్చుకొనలేదు. చూడండి, ఎందుకు ఎన్నికైన వారు ఎవరు? అపోస్తులు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైనా నేర్చుకున్నాడు పౌలు? పౌల్ని యేసుక్రీస్తు పిలుచుకున్నారు కదా. పిలుచుకున్నప్పుడు పేతురు దగ్గరకో యాకోబు దగ్గరకో అప్పుడు సంఘం ఉన్న దగ్గరికి సంఘం దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకోలేదు. చూడండి, ఎప్పుడు కలిసాడో పైన చెప్తున్నాడు. 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయము 18వ వచనం. అటుపైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేములకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. ఎప్పుడు? ఆయన క్రీస్తు రక్షించుకున్న 3 సంవత్సరాల తర్వాత పేతురుని కలిశాడంటే యెరూషలేములో. పేతురుని కలిశాడు, కానీ వాళ్ళ దగ్గర ఏమీ నేర్చుకోలేదు. అప్పటికే ఏం చేస్తున్నాడు? ఆయన సువార్త ప్రకటించేస్తున్నాడు. చూడండి, 17వ వచనం చెప్తున్నాడు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు యెరూషలేముకైనా నువ్వు వెళ్ళలేదు, గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని. వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన? మాట్లాడుతున్నది. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అరేబియా దేశానికి వెళ్ళాడు. తర్వాత దమస్కు పట్టణానికి వచ్చాడు, కానీ యెరూషలేముకి వెళ్ళి పేతురుని వారిని అపోస్తుల దగ్గరికి ఆయన వెళ్ళలేదు. 3 సంవత్సరాల తర్వాత వెళ్ళి 15 దినముల నుండి మరలా వచ్చేసాడు. మరలా ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏ మాటలు? ఎవరైతే కపట సహోదరులు వచ్చి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని వేరు చూచుటకు వచ్చిన వారు ఉన్నారో వారు వచ్చే సమయానికి మరలా పేతుని కలిశాడంట. ఆ పేతుని కలిసేసరికి 2వ అధ్యాయం ప్రారంభోచన చూడండి, ఎన్ని సంవత్సరాలు కలిసి చెప్తున్నాడు? అటు పిమ్మట అయిన తర్వాత నోరు కాదు కాదు అది కాదు, 2వ అధ్యాయం ప్రారంభోచన. 14 సంవత్సరములైన తర్వాత నేను తీతుని ఎంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. చూడండి, 3 సంవత్సరాల దాకా కలలేదు. మరలా ఒకసారి వచ్చి కలిసి 15 రోజుల నుండి వెళ్ళిపోయాడు ఆయన. మరలా ఎన్ని సంవత్సరాలు కలుపుతున్నాడు సంఘాన్ని, సంఘ పెద్దల్ని? 14 సంవత్సరాలకి. అంటే ఈ 14 సంవత్సరాలు సత్యులు ఏమై ఉండాలి? క్రీస్తుని పోలి నడుచుకున్న వాళ్ళు ప్రముఖులై ఉండాలి. కానీ ఏదైతే క్రీస్తు కొట్టివేశాడో ఇంకా బలహీనతల మధ్య ఉన్నారు. అది ఎలా ఉన్నారో చెప్తున్నాడు చూడండి. అదే 2వ అధ్యాయము కిందకి చదివితే మనకి 7వ వచనం గంట చదివితే కరెక్ట్ గా మనకు అర్థమవుతుంది. చూడండి, సున్నతి పొందిన వారికి బోధించుటకి సువార్త పేతుడికి ఎలాగ అప్పగింపబడినో అలాగనే సున్నతి పొందని వారికి బోధించుటకి నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. 1 అన్యజనులకేమో అపోస్తులుగా ఉండడానికి పౌరులు ఎన్నుకున్నాడు దేవుడు. సున్నతి పొందిన వారికేమో అపోస్తులుగా ఉండడానికి పేతురుని ఎన్నుకున్నాడు. ఈ విషయం స్పష్టమే కదా? స్పష్టమే. అంటే వీళ్ళు సున్నతి కలిగిన వారికి అపోస్తులుగా ఉన్నారు, బోధిస్తున్నారు. పౌలేమో అన్యజనులకి బోధిస్తున్నాడు. కానీ ఇప్పుడు వారు ఆచరించవలసిన ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న అపరాధముల పాపలు కూడా కొట్టివేయబడింది. అవునా? ఇప్పుడు ఇద్దరు సమానమే అందరూ చదువుకున్నాం ఎఫెసీ రాసిన పత్రికలో. అవునా? సమానులు అయితే గనక ఇక్కడికి వచ్చేసరికి అన్యజనులకి వీళ్ళకి యూదులకి మధ్య వేరియేషన్ కనబడుతుంది, తేడా కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? అది చెప్తున్నాడు. నేనేమో అన్యజనులకు అపోస్తులుగా ఉన్నాను, పేతుడేమో సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉన్నాడు. కానీ 8వ వచనం, అనగా సున్నతి పొందిన వారికి, నేను చదువుతున్న జాగ్రత్తగా ఉన్నాను, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుగా పేతురుకు సామర్థ్యం కలిగి చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుగా ఉండుటకు నాకును సామర్థ్యం కలిగి చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి. చూడండి, మేము అన్యజనులకును ఎవరు? నేను చెప్పింది అర్థమవుతుందా? ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. ఇందాక సమానమైన వరం వచ్చింది, కానీ ఆ సమానమైన వరం వచ్చిన కొన్ని సంవత్సరాలకు కూడా వీళ్ళు ఎలాగున్నారు? ఇంకా
వాళ్ళ మేము ఒకటి కాదు. చూడండి, ఇప్పుడు మనం అప్పుడు చూపిస్తాం భేదం, వాడు మా కులం కాదండి. అలాంటి విభేదం ఇక్కడ ఉంది. ఆ విభేదాన్ని పౌలు ఎత్తి చూపుతున్నాడు. అంటే క్రీస్తు మనకి ఏదైతే స్వతంత్రం ఇచ్చాడో, ఆ క్రీస్తు ఏదైతే కొట్టేసి పడగొట్టాడో, ఆ పడగొట్టిన వాటిని వీళ్ళు మరలా కడుతున్నారు ఇక్కడ. ఆ విషయాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఎవరు? పౌలు. మీరు సున్నతి కలిగిన వారికి మీరు అపోస్తులు కదా, మీరు వారికి బోధిస్తున్నారు కదా. నేను సున్నతి లేని వారికి అపోస్తులుగా దేవుడు నియమించాడని మీరు నన్ను తెలుసుకున్నారు కదా అని మీరు గ్రహించారు కదా. గ్రహించినప్పుడు మీరు ఏం చేశారు? యోహాను, యాకోబు, కేఫా ఏం చేశారు? వారి కుడి చేతిని ఎవరికి ఇచ్చారు? పౌలుకి ఇచ్చారు. పౌలుకి ఇవ్వడం అంటే వీళ్ళందరూ కలిపి చేసే పరిచయం అంతా కూడా అందరినీ కూడా క్రీస్తు వైపుకి నడిపించడానికి. అవునా? కానీ వీళ్ళలో ఎక్కడ తేడా వచ్చిందంటే అక్కడ చెప్తున్నాడు. చదువుతాను, జాగ్రత్తగా చూడండి. స్తంభములుగా ఉండవాలని చెప్పి తమతో పాలువాడు అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చింది. మేము భేదలను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మాత్రమే వారు కోరిది. అలాగే చేయుటకు నాకును ఆసక్తి కలిగి ఇంటిని. ఇదంతా కూడా పౌలు పేతురు వాళ్ళని కలుసుకున్నప్పుడు వారు మాట్లాడుకున్న విధానం. అవునా? వాళ్ళు మాట్లాడుకున్న విధానం. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి, 11వ వచనం నుంచి ఇక్కడే జాగ్రత్తగా చూడగలిగితే మనం జాగ్రత్తగా మంచి విషయాన్ని మనకు చెప్తున్నారు. అయితే కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడింది. చూడండి, వచ్చింది ఎవరు? కేఫా అంటే పేతురు. సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్న ప్రత్యేకమైన వాడు. అవునా? అవునా? ఈ కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు ఎలా తీర్చబడ్డాడంట? అపరాధిగా తీర్చబడ్డాడంట. దేనికి అపరాధిగా తీర్చబడ్డాడు? తీర్చబడను కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని ఏలయనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపో. అసలు ఈ లక్షణం ఎప్పుడు ఉండాలి వీళ్ళకే? క్రీస్తు రాకమునుపు యూదులు అన్యులతో సాంగత్యము చేయరు. అవునా? ఇప్పుడు ఏమైంది? సుమారుగా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకి పౌలు అంటే ఎలాంటి వాడు? పేతురు అంటే ఎలాంటి వాడు? సంఘానికి పెద్ద. అవునా? మరి అలాంటి ఆయన అపరాధిగా తీర్చబడుతున్నాడంట. ఏ విషయంలో? అన్యజనుల విషయంలో. దేని గురించి అంట? వాళ్ళ భోజనం చేయించుండగా యాకోబు యొద్ద నుండి, అంటే యాకోబు అనగా సంఘం, యెరూషలేములో ఉన్న సంఘంలో యాకోబు ఉన్నాడు. ఆ యాకోబు యొద్ద నుండి ఎవరు వచ్చారంట? కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేస్తున్నాడు. అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు పేతురు. బాగానే. ఎప్పుడైతే సంఘంలోంచి కొంతమంది యూదులు వచ్చారు, సున్నతి పొందిన వారు, ఆ రాగానే పేతురు ఏం చేస్తున్నారు? భయపడి వెనుక తీసి వేరైపోయాను. వాళ్ళకి భయపడి ఏమైపోయాడు? వెనుక తీసి వేరైపోయాడు. అంటే అన్యజనులతో కలిసి భోజనం చేయకూడదు. అంటే ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తు కొట్టివేసిన దాన్ని ఇంకా ఇలా ఆచరిస్తున్నారు. ఆచరిస్తూ ఎవరు ఆచరించేది? తెలియని వారు కాదు, క్రీస్తు గురించి బాగుగా తెలిసిన వారే. అది చూసి పౌలుకి ఏమైందంట? ఆశ్చర్యం, చాలా బాధ వేసిందంట. ఇందుకు ఏం చేశారంటే యాకోబు యొద్ద నుండి వీళ్ళు రాగానే వారికి భయపడి అన్యజనుల నుండి వేరైపోయి వీళ్ళు భోజనం చేస్తారంట. వీళ్ళ మాయవేషం చూసి వీళ్ళు ఎవరు? తక్కువ యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను. వారి వేషధారణంతో ఎవరు మోసపోయారు? బర్నబా మోసపోయాడు, తక్కిన యూదులు మోసపోయారు. చూసారా? ఒక పెద్దవాడు ఎవరిదైనా ఒక తప్పు చేస్తే దాన్ని అలా అనుసరించి వెళ్ళిపోతుంది, కానీ అది తప్ప చెయ్యొచ్చా చేయకూడదా అని. మన స్వతంత్రాన్ని ఎక్కడ దిగులు చేసుకుంటున్నాం? ఇక్కడే మనల్ని అందరినీ స్వతంత్రంగా చేసి ఏం చేశాడు దేవుడు? అన్నీ తీసేసి మనల్ని నూతన పురుషుడిగా ఉంచాడు. ఇప్పుడు అన్యజనుల్లో ఉన్న వాడు క్రీస్తే, మనలో ఉన్నవాడు క్రీస్తే. అవునా? ఇప్పుడు క్రీస్తుని ఏం చేస్తున్నారు ఇక్కడ? వేడి చేస్తున్నారు ఇక్కడ. ఎవరు? పేతురు. అప్పుడు అన్నీ ఏమన్నారు చూడండి పౌలు?
వారు సువార్త సత్యము చొప్పున ఇంకోటి ఇప్పుడే సువార్త అనేది ఏంటంటే సత్యము. ఏ సత్య సువార్త అయితే మనం విన్నామో, ఏ సువార్త అయితే మనం గ్రహించామో, సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? ఏ భేదము లేదు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అన్ని కొట్టివేసి మనకందరికీ స్వతంత్రం ఇచ్చి మనకందరికీ ఏం చేశాడు? ఏం కలిగించాడు? ఒక రక్షణను కలిగించాడు. ఇప్పుడు యూదుడని గ్రీకు దేశస్థుడని ఏదని భేదం లేదు. పురుషుడని స్త్రీ అని భేదం, అందరూ కూడా క్రీస్తునందు సమానులమే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు యూదుడివై ఉండి అన్యజనులుగా ప్రవర్తిస్తున్నావేటి? నువ్వెవరో యూదుడివి. యూదుడివై ఉండి ఎలా ప్రవర్తిస్తున్నావు? అన్యజనులు. ఇప్పుడు అన్యజనులు ఎలా ప్రవర్తించాలని? యూదుల వల్ల ప్రవర్తన అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళకు వీళ్ళకు ఉన్న భేదం అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అది కంటిన్యూ చేయించమన్నా నువ్వు అదే కదా అడుగుతున్నాడు. నువ్వు యూదుడివై ఉండి అన్యజనులుగా ప్రవర్తిస్తున్నావు, అన్యజనులేమో యూదుల్లాగా ప్రవర్తించమన్నావు. అంటే వీళ్ళు ఏమని వాళ్ళకి తెలియజేస్తున్నారంటే కనుక మనం ఇద్దరం ఒకటి కాదు, మేము మీతో కలియము, ఎప్పుడు ఉన్నట్టే ఉంటాము. ఆ సిగ్నల్ కదా వెళ్తుంది వాళ్ళు చేస్తున్న పని బట్టి. అది చూసి పౌలు ఏం చేస్తున్నారంట, కిందకి వాళ్ళని హెచ్చరించి ఏమని చెప్తున్నారు చూడండి. మనము జన్మం వల్ల యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తు నందుల విశ్వాసము వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడదని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందు విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబట్టకు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఏ శరీరము నీతిమంతుడని తీర్చబడడు కదా. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం కొట్టివేయబడితే ఎన్ని ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్ర క్రియలని చేస్తున్నారు ఎవరో? పేతురు. అవునా? కొట్టివేసిన దాన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆచరిస్తున్నాడు పేతురు. అందుకే ధర్మశాస్త్ర క్రియలు మనం యేసుక్రీస్తు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడం. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా మనం ఏమవుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అని చెప్పి 17వ వచనం. కాగా చూడండి, మనం క్రీస్తునందు నీతిమంతులుగా ఉండడానికి